నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల అన్న చనిపోయారు కదా, అజయ్ బాబును కూడా చంపండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడండి. నేను ఇంకేం మాట్లాడిన విషయం గురించి. నన్ను కూడా చంపమనండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడమని. అంటే మిమ్మల్ని చంపలేరు అని చెప్పి. మనిషి ప్రాణం ఖచ్చితంగా దేవుని చేతుల్లో ఉంటుందన్న. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే అంత తేలిక కాదు, మీరు నన్ను చంపాలనుకున్నంత తేలిక కాదు. ఆ ప్రాణం తీయాలని పోసినవాడు అనుకోవాలి, అప్పుడు మాత్రమే మనిషికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు అజయ్ బాబుని చంపాలి అని. నేనేం తప్పు చేయలేదు. ఆశపడుతున్నారు, ఎవరింట్లో దొంగతనం ఆశపడుతున్నారు, చాలా మంది ఆశపడుతున్నారు. నేను ఎవరింట్లో దొంగతనం చేయాలి, వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఎవరు మాట్లాడే ఒక గొంతు ఉండదు కదన్న. ఎందుకు లేదు? క్రైస్తవంలో చాలా మంది మాట్లాడే వ్యక్తులు. మాట్లాడే ఒక గొంతు ఉండదన్న, మాట్లాడే ఒకే ఒక్క గొంతు ఉండదుగా అనలేదు నేను. మాట్లాడుతున్న వారిలో ఒక గొంతు అయితే ఉండదుగా. అట్లా ఎంతమందిని చంపేస్తారు మరి? ఎంతమందిని అంటే వాళ్ళ ఇష్టం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది, వ్యవస్థను మేనేజ్ చేయగలిగిన శక్తి ఉంది.